Today, we emphasize on collective responsibility in spreading awareness and knowledge in promoting a smoke-free future for all. So, as we start right now, I invite Dr. O. Nageshwar Rao Garu, Chairman of Dr. O.N. Rao Charitable Trust and Oral Dent Foundation, to come onto the stage, who have started the 1-month awareness campaign on No Tobacco Day since as a awareness from 10 years. So I request Dr. O. Nageshwar Rao Garu, Chairman of Charitable Trust, to please come on to the stage. I request today's chief guest, Professor D. Sri Bhushan Raj Garu, Senior Nephrologist, NIMS Hospital. Sir, please occupy the dais. And the guest of honor for the day, Dr. Deepthi Garu, Pulmonologist, AIG Hospital. Ma'am, we welcome you. I also request the speakers of the day, Dr. Chittibabu Garu, Senior Medical Officer, ENT Surgeon, APS RTC Hospital, Hyderabad. Thank you, sir. I request Daivagnya Sharma Garu, famous astrologist. Sir, please occupy the dais. I request E. Bhimrao Garu, advocate, to occupy the chair onto the dais. And I also request Sri Ballepalli Mohan Garu, music director. So please occupy the dais. Today I request Dr. Kusma Bogaraj Garu, coordinator of Dr. O.N. Rao Charitable Trust. Sir, kindly break the proceedings on No World Tobacco Day. ప్రతిష్టాత్మకమైన పల్మనాలజీలో మంచి పేరు సంపాదించింది. చాలా సౌజన్యమూర్తి ఇప్పుడే మాట్లాడాను. అమ్మాయి కూడా కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ పెద్దలు రాజుగారి శాల్వాతో మెమంటో ఓబూరు నాగేశ్వరరావు గారి సన్మానం. గౌరవ పెద్దలు చిట్టిబాబు గారికి సత్కారం. శాల్వాతో నాగేశ్వరరావు, మెమంటోతో ఈనాటి ముఖ్య అతిథి రాజుగారు సత్కరిస్తారు. మా భీమరావు నా కళ్ళ ముందు పెట్టినటువంటి భీమరావు ఇవాళ బాగా అద్భుతంగా మాట్లాడాడు. అన్ని ఓపెన్ ఏరియాల్లో కూడా బ్యానర్ పెట్టమన్నారు. అది మంచి ఆలోచన. వారిని కూడా సత్కరించవలసిందిగా ముఖ్య అతిథి గౌరవ పెద్దలు రాజుగారిని అభ్యర్థిస్తున్నారు. నాగేశ్వరరావు శాల్వాతో. సంగీతబద్ధం చేసిన చిరంజీవి మా బల్లేపల్లి మోహన్ నాకు ఖచ్చితంగా ఆప్తుడు. నేను చెప్పా, మోహన్ నాకు చాలామంది డైరెక్టర్లు వాడు తెలుసు, తప్పక నేను పరిచయం చేసి వేమన పద్యాలకు ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి.
నాగేశ్వరరావు గారికి ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా మెమెంటో దైవజ్ఞ శర్మ గారు శాంతితో సన్మానం. డాక్టర్ కుసుమ భోగరాజు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేయడం మీడియా మిత్రులు గత సంవత్సరాలుగా చూస్తున్నారు. మెయిన్ ఈ కార్యక్రమానికి అసలైనటువంటి ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారు ఏం చేస్తారంటే డాక్టర్లు గత సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. ఈ వేదిక మీద కూడా డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారు నో టొబాకో డే మే 31 కాకుండా మే 1 నుండి 31 వరకు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారు. మరి మీరు డిఫరెంట్ వేస్లో ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని ఎంతోమందిని ఈ యొక్క నో టొబాకో డే కార్యక్రమానికి నో టొబాకో మంత్గా ఏర్పాటు చేసి వారికి వీలైన చోట్ల అన్ని మూలలో మరి పిహెచ్ఎల్ ప్రాంతం, అటు ఈసీఎల్ ప్రాంతంలో, రైల్వే స్టేషన్లోను, మరి పార్కుల్లోను, మరి ఇక్కడే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఈస్ట్ గోదావరి, మరి ఎన్నో ప్రాంతాలు, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా ఎన్నో ప్రాంతాల్లో వారు మరి ఈ యొక్క పొగాకు వ్యతిరేక ఉద్యమాన్ని గత సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ డాక్టర్ రావు స్వరడ్ హెల్త్ ఫౌండేషన్. మరి ఈ కార్యక్రమానికి అన్ని రంగాలలో ఉన్నటువంటి డాక్టర్లు వారి యొక్క ఇప్పుడే మా ప్యానల్లో గత సంవత్సరాలుగా ఉంటున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఐ చిట్టిబాబు గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ అయితే వారు అక్కడ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్యానల్లో ఉంటూ వారు ఖచ్చితంగా ఈ యొక్క విషయాల గురించి అవగాహన ఉండే విధంగా మాతో పాటు చాలా మంచి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇవాళ ప్రముఖులు ఎందరో డాక్టర్ చిట్టిబాబు గారితో పాటుగా డాక్టర్ దేవరాజు గారు ఇట్లా మరి ఎంతోమంది కూడా రావడం జరిగింది. మరి ఇవాళ నిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా సూర్యనారాయణ రాజు గారు కూడా గతంలో కూడా రావడం జరిగింది. మరి ఈ విధంగా ఎందరో డాక్టర్లతో పాటు ఇవాళ ప్రముఖ మరి నెఫ్రాలజిస్ట్ అయినటువంటి శ్రీభూషణ్ రాజు గారిని కూడా రావడం చాలా విశేషంగా భావిస్తూ మరి అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి మరి విశ్వనాథ్ గారు రావాల్సి ఉన్నది. కానీ వారు కూడా ప్రజాసేవలోనే మన ప్రజల కోసమే తప్పించే వ్యక్తి కాబట్టి వారి శిష్యురాలు డాక్టర్ దీపిక గారిని పంపించడం జరిగింది. అంటే దీంట్లో ఎంత బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ కార్యకర్తలందరూ కూడా మా ఎన్జిఓస్ తరపు నుంచి కూడా ప్రముఖ న్యాయవాది భీమరావు గారు ఈ సంస్థ తరపున ఎన్నోసార్లు వారి కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం జరిగింది. అంటే నేను సైతమని ఎన్జిఓస్ కూడా నేను కూడా మరి ఎన్జిఓగా గత సంవత్సరాలకు ఉంటే ఆదర్శ ఫౌండేషన్ తరపున కుసుమ భోగరాజు మరి ఏంటయ్యా ఇతర డాక్టర్ కాదు ఏంటయ్యా దీని గురించి చెప్తున్నారంటే అవగాహన. దీనివల్ల డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారు చేసే కార్యక్రమం వందలాది వేలాది మంది లక్షలాది మందిని చైతన్యం చేస్తుందంటే ఆయన సోషల్ మీడియా ద్వారా ఆయన సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి 1008 వీడియోస్ని వారు ఆ వీడియోస్ని రకరకాల సమస్యలు ఏ విధంగా పొగాకు ఉత్పత్తుల ద్వారా వస్తుందో తద్వారా సమస్యలు పరిష్కరించడానికి ఏ విధంగా వీలవుతుందో ఈ పొగలో ఎన్ని రకాలు ఫస్ట్ హ్యాండ్ పొగ, సెకండ్ హ్యాండ్ పొగ ఇవన్నీ వివరణ ఇవ్వడం వల్ల ఎంతోమంది వారు స్వయంగా వచ్చి మరి ఉచితంగా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు అంటే 1వ తారీఖు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ క్లబ్లో పెడుతున్నారు, 31వ తారీఖున ప్రెస్ క్లబ్లో పెడుతున్నారు. మధ్యలో ఏం చేస్తున్నారయ్యా అంటే ఈ యొక్క కార్యక్రమాలు అక్కడక్కడ ఈ ప్రదేశాల్లో చెప్తూ ఉంటాం ఉచితంగా ఈ అవగాహన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఏంటయ్యా అంటే ఈ ఫస్ట్ హ్యాండ్ పొగ, సెకండ్ హ్యాండ్ పొగ వల్ల కూడా సిగరెట్ తాగని వాడికి కూడా ఏ సమస్య వస్తుందనేది కూడా వివరణ ఇచ్చి ఈ పొగాకు ఉత్పత్తులు ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఈ రైతన్నలకి ప్రభుత్వానికి ఇప్పుడే మా భీమరావు అన్న చెప్పినట్టు ప్రభుత్వం ముఖ్యంగా బాధ్యత తీసుకుని ఇవన్నీ కూడా మాటలు మాట్లాడడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, ఆచరణ సాధ్యం కావడానికి చాలా కష్టాలు ఉంటాయి. ఏం చేస్తారంటే ప్రభుత్వం ఇంతకుముందు ఇన్ని ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అవగాహన లేక ఇవి ఇంకా పెండింగ్లో ఉన్నవి. ఈ ఆచరణ సాధ్యం కావాలంటే ప్రతి ఒక్కరూ ఎన్జిఓస్తో పాటు డాక్టర్లు ఆల్రెడీ ప్రతి ఒక్కరూ వారి దగ్గరకు వచ్చేవారు పేషెంట్స్ అందరూ చెప్తూనే ఉన్నారు. ఇచ్చేస్తారంటే నేను
ఒక సోషల్ యాక్టివిస్ట్గా గత సంవత్సరాలకు దాసర ప్రసాదరావు గారు కూడా ఈ వేదిక మీదకి వచ్చారు ఈ టొబాకో కార్యక్రమానికి. వారు వచ్చినప్పుడు కూడా వారు కూడా అంటే ఇటువంటి పెద్దవాళ్ళందరినీ తీసుకురావడానికి గల కారణం ఇవాళ శ్రీభూషణ్ రాజు గారు వారు లైవ్లో ఎంతోమందికి, వారు యూట్యూబ్లో ఎంతోమందికి మరి ఎన్నో ఈ సమస్యల గురించి అవగాహన తెలుసు. వారే ఇక్కడికి రావడం విశేషం. ఇచ్చేతరంటే ఇక్కడికి రావడం ఈ లైవ్ ద్వారా, ఈ మీడియా మిత్రులు ఈ ప్రెస్ ద్వారా తెలియజేయడం ద్వారా ఇంకా కొన్ని వందలాది వేలాది మందికి తెలిసి ఈ ప్రజా సమస్యలు, ఈ యొక్క పొగాకు ఉత్పత్తులు, ఈ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న నాగేశ్వరరావు గారి యొక్క ఆవేదనని ప్రజలకి మేలు జరగాలని, అందుకే వారు పాట ద్వారా కూడా ఒకే ఒక విధానం పోకుండా ఎన్జిఓస్ ద్వారా కాకుండా, డాక్టర్ల ద్వారా కాకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే కాకుండా పాట ద్వారా కూడా ఈ ప్రముఖ గాయకుడు మల్లేపల్లి మోహన్ గారి ద్వారా ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో పాటలు రవీంద్ర భారతి మెయిన్ హాల్లో కూడా వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే దీని ద్వారా అందరూ కూడా అవగాహన తెలుసుకుని ప్రజలకు మేలు జరగాలని. మరి అదేవిధంగా సంఖ్యాశాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ గారు వారు కూడా దైవంతో పాటు అయ్యో బాబు దైవంతో ఇది కూడా నేర్చుకోవాలి. ఒక దైవం మన దైవాన్ని జపించే ముందు ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల ఎంత నష్టపోతామో వారు కూడా వచ్చి చెప్తున్నారంటే అందరికి అవగాహన జరుగుతుందని చెప్పేసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ఓగూరి ఏదైతే రావుస్ వరల్డ్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. మాలాంటి యాక్టివిస్టులకు కూడా మరి ఇంత మంచి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారు నమస్కారం తెలియజేస్తూ వారిని ప్రముఖ డాక్టర్లు మాట్లాడే ముందు దైవజ్ఞ శర్మ గారు ఆశీస్సులు ఇచ్చిన తర్వాత డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారు మాట్లాడారు.